పోయట్రీ థర్డ్ లెసన్ లక్షశుద్ధి. పోయట్ భగవాన్ వ్యాస మహర్షి. నేను సెకండ్ లెసన్ రామో విగ్రహవాన్ చెప్పేటప్పుడు చెప్పాను ఎలా రాయాలి పోయిట్ ఇంట్రడక్షను అండ్ ఎల్ఏక్యూ అనేది. ఇంకా డైరెక్ట్ పోయిట్ ఇంట్రడక్షన్. ద లెసన్ లక్షశుద్ధి ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద 126th చాప్టర్ ఆఫ్ ద ఆది పర్వ ఫ్రమ్ మహాభారతం రిటెన్ బై భగవాన్ వ్యాస మహర్షి. హీ రోట్ మహాభారతం, శ్రీమద్ భాగవతం and 18 Puranas in Sanskrit literature. The epic Mahabharata is became famous as Panchama Veda in the world. In this lesson, the preceptor of Drona conducted 2 tests regarding the shooting skills of his students, Kuru Princess. ఓకేనా, ఒకవేళ ఇంగ్లీష్లో రాయాలంటే ఈ పోయిట్ ఇంట్రడక్షన్ తీసుకొని రాయండి, లేదు తెలుగులో రాస్తున్నాం మేము ఎల్ఏక్యూ అనేవాళ్ళు లక్షశుద్ధి అనేది పాఠ్యభాగము భగవాన్ వ్యాస మహర్షి చే రచింపబడిన శ్రీమద్ మహాభారతం నందలి ఆది పర్వంలోని 126వ అధ్యాయం నుండి స్వీకరించబడినది. వ్యాసుడు సంస్కృత సాహిత్యం నందు శ్రీ మహాభారతం, శ్రీ భాగవతం మరియు అష్టాదశ పురాణములను రచించెను. మహాభారతం పంచమ వేదంగా లోకమున ప్రసిద్ధి చెందెను. ప్రస్తుత పాఠ్యభాగం నందు ద్రోణుడు కురురాజపుత్రులను అస్త్రవిద్యా నైపుణ్యం నందు వారి యొక్క లక్ష్యశుద్ధిని పరీక్షించెను. ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే, భీష్మ మహారాజు యొక్క సూచనను అనుసరించి ఆచార్యులైన ద్రోణుడు కురువంశ రాజపుత్రులైన కౌరవులు, పాండవులకు విలువిద్యకు శిక్షణనిస్తుండే. ఒకరోజు ద్రోణుడు అస్త్రవిద్య నుండి ఆ రాజకుమారులకు ఉన్న ఏకాగ్రతను పరీక్షించాలనుకున్నారు. పరీక్షించదలిసి ఆయన గురువర్యులు ద్రోణాచార్యుల వారు ఏం చేశారంటే, ఒక భాష అనే పక్షిని అక్కడ ఒక చెట్టు పైన శిల్పుల చేత రహస్యంగా ఒక చెక్కతో తయారు చేసి ఉంచారన్నమాట. ఉంచేసి మొదట ధర్మరాజు గారిని పిలిచి బాణం ఎక్కుపెట్టవలసిందిగా ధర్మరాజుని ఎక్కుపెట్టి ఛేదించవలసిందిగా చెప్పారనమాట. ఇంకా ధర్మరాజు బాణంను ఎక్కుపెట్టి లక్ష్యానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ద్రోణాచార్యుల వారు చెట్టుపై చివరన ఉన్న పక్షిని చూచుచుంటివా అని ప్రశ్నించారు. దానికి ధర్మరాజు ఏమని బదులిచ్చారంటే, పక్షిని కాకుండా నన్ను, చెట్టును మరియు సోదరులను చూచుచున్నావా అని ద్రోణాచార్యుల వారు అడిగారు. అప్పుడు ధర్మరాజు పక్షితో పాటు అన్నిటినీ చూస్తున్నానని సమాధానం ఇచ్చారు. అంతటా ద్రోణాచార్యుల వారు ఇంకా నిరాశతో పక్కకు వెళ్ళమన్నారు. తర్వాత ధృతరాష్ట్రుని సంతానమైన దుర్యోధనుణ్ణి మరియు అంతేగాక భీముణ్ణి ఇలా ఇతర శిష్యులను కూడా ప్రశ్నించితే వారు కూడా అన్నింటినీ చూచుచున్నారని ద్రోణాచార్యుల వారికి సమాధానం ఇచ్చారు. ఇంకా ద్రోణాచార్యుల వారు చివరగా అర్జునుణ్ణి పిలిచి, అర్జున, నీవు తప్పకుండా లక్ష్యంను ఛేదించవలెనని ఎక్కుపెట్టి సిద్ధంగా ఉండు బాణాన్ని అని చెబుతారన్నమాట. అర్జునులు ద్రోణాచార్యుల వాళ్ళ మాటలకు ప్రేరేపింపబడి గురువర్య ఇంకా సిద్ధంగా ఉన్నానని చెప్తారు. అప్పుడు ద్రోణాచార్యుల వారు మళ్ళా అర్జున్ని ప్రశ్నించారు. అప్పుడు అర్జునుడు, గురువర్య, చెట్టును కానీ సోదరులను కానీ మిమ్ములను కానీ చూచుటలేదు, కేవలం పక్షిని మాత్రమే చూస్తున్నాను అని చెబుతారు. దానికి ద్రోణాచార్యుల వారు చాలా సంతోషించి మరొక మాట చెప్పవలసిందిగా అంటారు. అప్పుడు అర్జునుడు, గురువర్య, నేను పక్షి తలను మాత్రమే చూస్తున్నాను, మరేమీ చూచుట్లేదు అని చెప్తారు. దానికి ద్రోణాచార్యుడు చాలా సంతోషిస్తారు. వెంటనే బాణంను విడిచి లక్ష్యంను ఛేదింపమనగా అర్జునుడు కూడా ఆలస్యం చేయకుండా తన పదునైన బాణంతో ఆ పక్షి యొక్క తలను కొట్టగా అది క్రింద తెగి పడిపోతుందన్నమాట. అప్పుడు ద్రోణాచార్యుల వాళ్ళు చాలా సంతోషిస్తారు. చాలా సంతోషించి అర్జునుడిని అభినందిస్తారు. ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత ద్రోణాచార్యుల వారు శిష్యులందరితో గంగా నది వద్ద స్నానం చేయుటకు వెళ్తారు. ద్రోణాచార్యుల వారు నదిలోకి దిగగానే అక్కడ నదిలో ఒక ముసలి ద్రోణాచార్యుల వారి కాలిని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు తాను ముసలి నుంచి విడిపించుకోగలుగుతారు, కానీ
తన శిష్యులతో ఇలా పలుకుతారనమాట. శిష్యులారా, ముసలొకటి నన్ను పట్టుకున్నది, ఎవరైనా దాన్ని చంపి దాని నుండి నన్ను త్వరగా విడిపించండి అని ద్రోణాచార్యుల వారు శిష్యులకు వినిపించే విధంగా చెప్తారు. ఆ మాటలు విన్న అర్జునుడు తన విల్లుని ఎక్కుపెట్టి తిరుగులేని 5 పదునైన బాణంలో ఒకేసారి ముసలి నోట్లోకి కొట్టేస్తారనమాట. అంతలోపల ముసలి ముక్కలై ద్రోణాచార్యుడి కాలిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా మిగతా శిష్యులందరూ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు పరిగెత్తుతారనమాట. ఇంకా అర్జునుడి యొక్క లక్ష్య శుద్ధిని తెలుసుకున్న ద్రోణాచార్యుల వారు, వారి గురువర్యులు ఇంకా బ్రహ్మాశిరం అనే అస్త్రాన్ని శిష్యుడైన అర్జునుడికి ఇస్తారనమాట. ఇచ్చేసి, ఇది అల్పశక్తులు, సామాన్యులు, మూగజీవులు ఇలాంటి వారు ఎవ్వరిపైన నువ్వు ఉపయోగించరాదు. ఇవి అమానుషుడైన కానీ శత్రువులను కానీ దహించి వేయునకు ఎప్పుడైనా నువ్వు ఓడిపోచున్న సమయంలో, అట్టి సమయంలో ఇలాంటి బ్రహ్మాశిరం అనే అస్త్రాన్ని ఉపయోగించాలి అని చెప్పి ఆ గొప్ప అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదిస్తారు. ఇంకా ద్రోణుడు అర్జునుడితో, అర్జున, నీతో సమానమైన ధనుర్విద్యా నైపుణ్యం గల వీరుడి లోకంలో మరొకడు ఉండడు అని ఆశీర్వదించి పంపిస్తారన్నమాట. పై విధంగా ద్రోణుడు తన శిష్యులను వారి యొక్క లక్ష్యశుద్ధి అందు 2 విధములుగా పరీక్షించగా అర్జునుడు ఒక్కడే తనను తాను నిరూపించుకున్నారన్నమాట. సో వాళ్ళ లక్ష్యం ఎటువైపు ఉంది, వాళ్ళ లక్ష్యం ఎలాంటిది, వాళ్ళు లక్ష్యం కొరకు ఎలా నేర్చుకుంటున్నారు అనేది గురువుగారు శిష్యులను పరీక్షించదలిసి ఇలా టెస్ట్ పెట్టి తెలుసుకుంటారనమాట. ఇంకా నేను స్టోరీలో ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్లో స్టోరీ చెప్తూ మీకు చూపించాను కాబట్టి తెలుగులో రాసేవాళ్ళు అక్కడ ఆ లెసన్ పెట్టుకొని చదివి రాయండి. ఇక ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి ఇది స్టోరీ. ఇంగ్లీష్లో రాసేవాళ్ళు స్టోరీ చదువుతూ నేను మధ్యలో సంస్కృత సెంటెన్స్ చెప్పేస్తాను. తస్థౌ భాసం సముద్రిష్య గురువాక్య ప్రచోదితః. ఓకేనా? మీరు 1కి 2 సార్లు ప్రొనౌన్సియేషన్ పెట్టుకొని వినండి, ఒక 5 టైమ్స్ రాయండి. అప్పుడు ఈ సంస్కృత సెంటెన్స్ ఈజీగా రాయగలుగుతారు మీరు. త్వయా ఇదానిం ప్రహర్తవ్యం ఏతత్ లక్ష్యం నిశమ్యతాం. శిరః ఏవం పశ్యామి భాసస్య నా గాత్రమితి. గ్రాహం హత్వా మోక్షయక్వం మామితి త్వరయిన్నిమా. భవితా త్వత్సమో న అన్యః పుమాల్లోకే ధనుర్ధరః. ఓకేనా? ఇలా ఇంగ్లీష్లో ఇదేనా స్టోరీ రాయొచ్చు మీరు. నేను ఇంతకుముందు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన తెలుగులో అయినా రాయొచ్చు, ఏ లాంగ్వేజ్లో రాసినా పర్లేదు. నేను ఇంకొక మెటీరియల్లో ఉన్న స్టోరీ కూడా చూపిస్తాను మీకు. ఇది ఇంకొక మెటీరియల్. చాలా మెటీరియల్స్ ఉంటాయి, ఏ మెటీరియల్లో స్టోరీ రాసినా ఓకే. మీరు స్టోరీ మిస్ అవ్వకుండా స్టోరీని సరిగ్గా చదువుకొని స్టోరీలో ఉన్నది రాస్తే చాలు. కొద్దిగా 1 or 2 సెంటెన్స్ అటు ఇటు అయినా పర్వాలేదు. తెలుగులో చూపిస్తున్నాను చూడండి. సంధత్స్వ బాణం దుర్దశ మద్వాక్యాంతే విముశ్చచ. త్వయేదానిం ప్రహర్తవ్యం ఏతల్లక్ష్యం నిశమ్యతాం. శిరః పశ్యామి భాసస్య నా గాత్రం. గ్రాహం హత్వా మోక్షయక్వం మాం. జగద్వినిర్దహే దేతత్ అల్పతేజసి పాతితం. ఓకేనా? తెలుగులో ఇది నేను ఇంకొక మెటీరియల్లో కూడా చూపించాను. పిల్లలకి ఇది ఒక డౌటు, మా దగ్గర ఉన్న మెటీరియల్ రాయొచ్చా ఇందులో, మరి ఇంకో మెటీరియల్, ఏ కాలేజ్ మెటీరియల్ అయినా స్టోరీ అనేది సేమ్గా ఉంటుంది. సో ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. టూ 2.5 pages వచ్చే వరకు రాయడానికి ట్రై చేయండి స్టోరీ. చక్కగా మీ మెటీరియల్లో, ఈ మెటీరియల్లో, ఇంకొకటి నేను ఇంకో మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ మెటీరియల్లో చూడండి. అన్ని పాయింట్స్ కలిపి 2.5 pages వచ్చే విధంగా మీరు స్టోరీ రాయడానికి చేయండి. వీలైతే 99 మార్క్స్ స్కోర్ చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ LAQs రాయండి. LAQs లేకపోతే ఫుల్ మార్క్స్, LAQs కాదు, సంస్కృత్ సెంటెన్స్
సాంస్క్రిట్ సెంటెన్స్ రాయండి. సాంస్క్రిట్ సెంటెన్స్ ఉంటేనే అక్కడ మీకు ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ పడతాయి. సో ప్రతి ఒక్క బిట్లో ఫుల్ మార్క్స్ పడుతూ ఉంటేనే మీకు 99 స్కోర్ చేయగలుగుతారు. ఈ బిట్ వదిలేసి నెక్స్ట్ బిట్లో చూద్దాం అనుకుంటే 1-2 మార్క్స్ తగ్గిపోతూ ఉండి మార్క్స్ తక్కువ వస్తాయి. ఓకేనా? సో థర్డ్ లెసన్ లక్ష్య శుద్ధి లెసన్ LAQ కంప్లీటెడ్.